రామమందిరం నుంచి వచ్చిన అక్షంతలకి వివిధ శాఖల నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ అలానే విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఏబీవీ వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. మనందరూ కూడా నిరంతరంగా దాదాపు ఒక నెల నుండి ఈ అక్షంతల వితరణ జరుగుతుంది. మనకి ఈ రోజున ఈ అవకాశం కల్పించాడు జానకి రాముడు, శ్రీరాముడు. ఎందుకంటే ఈ యొక్క కాలనీకి మనం ఫ్రెండ్స్ కాలనీ అని పేరు పెట్టినాం కాబట్టి 9 గంటలకి ఈరోజు ఏ కాలనీలో జరగలేదు ఇంతమంది 9 గంటలకల్లా రెడీ అయినట్టే మన యొక్క నిజంగా చెప్తున్నా కదా ఫ్రెండ్స్ కాలనీ అసోసియేషన్కి కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి మన విశిష్ట అతిథిగా అలానే అతిథిగా మన శ్రీనివాస్జీ, విశ్వనాథ్జీ అందరూ వచ్చారు, రాజ్ కుమార్ గారు వచ్చారు. వారి యొక్క సూచనల మేరకు ఈ రోజున ఈ కార్యక్రమం ప్రారంభం చేసుకున్నాం. విశ్వనాథ్జీ గారు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అంటే ఒక బస్తీకి మో బస్తీలు ఉన్నాయంటున్నాయి. కొంచెం ఉప్పల్ని బాగా నుంచి చూస్తున్నా విశ్వనాథ్జీ గారు చూస్తున్నారు, శ్రీనివాస్జీ గారు చూస్తున్నారు, నేను ఉప్పల్ నగర్ని నేను చూస్తున్నాను. అయితే వివిధ బస్తీలు ఆల్రెడీ స్టార్ట్ చేసాయి. మనకు మన బస్తీకి వచ్చి వాళ్ళు స్టార్ట్ చేస్తున్నాం. ఇది అయ్యాక కంటిన్యూ చేద్దాం. చెప్పండి కొంచెం. प्रभु श्री रामचंद्र भगवान की जय। प्रभु सीतारामचंद्र भगवान की जय। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। ఈ మహత్తరమైన పూజా కార్యక్రమం కేవలం ఒక వర్గమే కాదు, ఒక క్షేత్రమే కాదు, ఒక పార్టీ కాదు, ప్రపంచంలో ఉన్న రామభక్తులందరూ కలిసి చేసుకుంటున్నాం మనం. అయితే 500 సంవత్సరాలు నిరీక్షణ చేసిన తర్వాత, ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత, ఎంతోమంది జీవితాలు సమర్పించిన తర్వాత కష్టపడి మనం అందరం కలిసి సాధించుకున్న ఆ భవ్యమైన రామ మందిరం 22వ తారీఖు ఆ భవ్యమైన రామ మందిరంలో శ్రీ బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన ఉంది. అదే రోజు భవ్యమైన రామ మందిర ప్రారంభోత్సవం ఉంది. దాని సందర్భంగా మనమందరం ఈ విధంగా రకరకాలుగా ఆ రామునికి పూజ అర్పించుకుంటున్నాం. మనం ఆ పూజలో భాగంగా ఏదైతే 2021 సంవత్సరంలో, దయచేసి మాట్లాడకండి, ఎంత ఎవరు మాట్లాడకండి, మనసు ఇక్కడ పెట్టండి. 2021 సంవత్సరంలో మనం ప్రతి ఇంటి నుంచి అయోధ్యాపురి ఎక్కడైతే రాముడు జన్మించిన స్థలానికి, ఆ భవ్యమైన రామ మందిరానికి ఒకరు ₹1,00,000 ఇచ్చారు, ఒకరు 50 లక్షలు ఇచ్చారు, ఒకరు 20,000 ఇచ్చారు, ఒకరు 10 రూపాయలు ఇచ్చారు, ఒకరు ₹1 ఇచ్చారు, ఒకరు తన మనసునిచ్చారు. అరే ఆయనకి డబ్బు లేదు కానీ నా దేవాలయం బాగుపడాలి, నా దేవాలయం తొందరగా కట్టాలి, ఆ భవ్యమైన రామ మందిరం నేను ఎప్పుడు చూస్తాను అని చెప్పి తపన పడి ఆ యొక్క వాక్కుతో సహాయం చేసినారు. అయితే ప్రతి ఒక్క మనిషి సహాయం చేసినట్టే లెక్క కదా. కాబట్టి ఆ రాముడు ఊరుకుంటాడని చెప్పండి. ఆ రాముడు ఏం చేశాడు, మనం చేసిన శ్రమకి ఆశీర్వాదంగా మనకు అక్షతలు పంపించడం జరిగింది. ఈ అక్షతలు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ తీసుకోకూడదు, కేవలం మన గుమ్మం ముంగటనే తీసుకోవాలి, మన ఇంటి గుమ్మం ముంగటనే మనం తీసుకోవాలి. ఆ విధంగా సంకల్పం ఇచ్చాడు రాముడు. కాబట్టి మన ఇంటి గుమ్మంలోకి వెళ్ళిన తర్వాత ఆ గుమ్మం దగ్గర మనం అక్షతలు తీసుకోవాలి. మృగముద్రతో ఇస్తారు. దేశంలో ప్రతి ఇంటికి వస్తుంది. ఎవరి గురించి మనం పరేషాన్ అయ్యే అవసరం లేదు, చింతించే అవసరం లేదు. మా అక్కయ్య సీతాఫలం మండిలో ఉంటుంది, జర అయ్యవా ఆమెకు అవసరం లేదు, అక్కడికి వెళ్తే కంపల్సరీ. మా మామయ్య ఫ్రెండ్స్ కాలనీ కొద్దిగా అమృత కాలనీ ఉంటాడు, కొద్దిగా ఇవ్వాలని తీసుకోపోయి ఇస్తా లేదు. ఆ విధంగా చేస్తే మనకు అనుగ్రహం రాదు. ఎవరింటి గడప ముంగట వాళ్ళే తీసుకోవాలి, అది గొప్ప అనుగ్రహం వస్తుంది. దయచేసి సంకోచించకండి, టెంప్ట్ కాకండి, పరేషాన్ కాకండి, ఇబ్బంది పడకండి. 15వ తారీఖు వరకు సమయం ఇచ్చి ఉన్నారు ఆ రాముల వారు. 15వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈరోజు ఒక ఊరికి పోవచ్చు, రేపు ఇంకోరికి పోవచ్చు, రేపు ఇంకోరికి పోవచ్చు. 15వ తారీఖు వరకు దేశమంతా వెలుగుతుంది. ఏం పరేషాన్ కావద్దు. ఈ కార్యక్రమాన్ని మనం పాటించాలి తప్పకుండా. అయితే ఏం చేయాలంటే మీ అందరికీ కూడా మీతో కూడా చెప్పాలి కాబట్టి సూచన చెప్తున్నాను.
ఈ మృగముద్రతోటి మన కలశం ఇచ్చిన తర్వాత అక్షంతలు ఇచ్చిన తర్వాత మన ఇంట్లో ఇంకా అక్షంతలు కలుపుకొని మన ఇంట్లో పెట్టుకోవాలి. ఏం చేయాలి? ఒక బౌల్లో కానీ ఒక ప్లేట్లో కానీ ఇంట్లో దేవుని గదిలో రాంగని తీసుకుపోయి పెట్టుకోవాలి. దేవుని గదిలో పెట్టుకున్న తర్వాత ఆ మరుక్షణం నుంచి 108 సార్లు శ్రీరామనామ జపం విజయ మహామంత్రం శ్రీరామ జయ రామ జయ జయ రామ అని పలుకుతాం. దాంతోపాటు హనుమాన్ చాలీసా చేస్తాం. దాంతో పాటు యథావిధిగా మీ ఇంటి ఆచారం ప్రకారం ఏదైతే విధి పూజ ఉందో ఆ పూజ జరుపుకుంటాం. ఇది 22వ తారీఖు వరకు చేస్తాం. 22వ తారీఖు రోజు మనకందరికి సమయం వచ్చింది. మనకి టీవీలో చూస్తున్నాం, రేడియోలో చూస్తున్నాం, అంతటా వింటున్నాం. ఆ బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన అయిపోగానే ఆ అక్షింతలు కాస్త తీసుకొని పూజా గదిలో ఉన్న అక్షింతలు తీసుకొని మన ఇంటి పెద్దతోటి ఆశీర్వచనం తీసుకోవాలి. మనం అందరం ఎవరు పెద్ద మనిషి ఉంటే ఆ పెద్ద మనిషితోటి మనం ఆశీర్వచనం వేయించుకొని అదే పాత్రని అక్షయ పాత్రగా మన ఇంట్లో అదే విధంగా పెట్టుకొని జీవితాంతం అది పెట్టుకోవచ్చు. అన్ని శుభకార్యాలకు వాడుకోవచ్చు. మనము ఇంటర్వ్యూకి పోతే, ఒక మంచి కార్యానికి పోతే, ఒక వ్యాపారానికి నేను ఇవాళ పోతున్న వ్యాపారం నాకు మంచి జరగాలనిపిస్తుంది. ఆ అక్షింతలు 2 ప్యాకెట్ల పెట్టుకొని అంట పెట్టుకోవచ్చు. ఈ విధంగా వాడుకోవచ్చు. ఇంట్లో అన్నంలో వేసుకోవచ్చు. 2 అక్షంతలు వేసుకొని మనం 10 మందికి పంచవచ్చు. అంతే కదా, ఒక 5 ముత్తైదులను పిలిచేసి మనం అన్నం పెడదామని అట్లా ఆ విధంగా మనం ఆచారం చేసుకోవచ్చు. ఇంత బ్రహ్మాండమైన మహత్తరమైన తత్వం ఉన్న అక్షంతలు మన ఇంటికి వస్తున్నాయి. ఈ అక్షంతల కలశం అంటే దాని అర్థం ఏంటంటే ఎవరు పడతారు దయచేసి దాన్ని అతలకుత్రం చేయకూడదు. ఉత్సవ విగ్రహాలు ఏ విధంగా అయితే ఉంటాయో అలాంటి గొప్ప పరమార్థం ఉంది ఈ కలశంలో. ఉత్సవ విగ్రహాలు మనం ఏ విధంగా తీసుకోపోతాం అంత ప్రాధాన్యత ఇవ్వాలి దయచేసి. అట్లా ఇప్పుడు ఈ విధంగా మనం యాత్ర కొనసాగిస్తాం. ఈ యొక్క ఉప్పల్లోని ఫ్రెండ్స్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుల వారికి, ఆ యొక్క కమిటీ వాళ్ళందరికీ, ఈ కాలనీ ప్రజలందరికీ శ్రీరామభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మా ఇండ్లు అన్నీ, ఈ కాలనీలో ఉన్న ఇల్లు అన్నీ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఆనందంగా కల్మషం లేకుండా మనుషులు ఎలాంటి ఉడుతుడుకులు లేకుండా జీవితాలు సాగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తాను. జై శ్రీరామ్. ఆ రోజు సాయంత్రం 5 దీపాలు ముట్టియాలి. దీపావళి ఆ రోజు సాయంత్రం 5 దీపాలు ముట్టించి బయట కడప దగ్గర 22వ తారీఖు విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత కడప దగ్గర 2, దేవుని దగ్గర 2, తులసి చెట్టు దగ్గర 1. ఇదే ఎందుకంటే ఈ అక్షంతలు మన ఇంట్లో బర్త్డేలు, శుభకార్యాలు, పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు కూడా మిగతా అక్షంతలు కొన్ని కలిపి వాడుకుంటే బాగుంటుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి. చచ్చిపోతే ఎంటే పోదాం వాళ్ళు. జై శ్రీరామ్. జై శ్రీరామ. జయ జయ రామ. శ్రీరామ జయ రామ. జయ జయ రామ. శ్రీరామ జయ రామ. జయ జయ ఎక్కడున్నారు అన్నది. శ్రీరామ జయ రామ. జయ జయ రామ. శ్రీరామ జయ రామ. జయ జయ రామ. శ్రీరామ జయ రామ. జయ జయ రామ. శ్రీరామ జయ రామ. జై ముందు ఉండండి. ముందు ఓకేనా? ఒకసారి
అరే అదే వీళ్ళందరికీ ఫోటో తీ. అమ్మా, ఇక్కడ రండి. ఇంటి దగ్గర